అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. అదే కవిత సెంట్రిక్ గా. మరి ముఖ్యంగా కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కవిత లేఖాస్త్రం ఎప్పుడైతే సంధించారో అప్పటి నుంచి ఈ రచ్చ మరింత పీక్స్ కి చేరుకుంది. ఇటు బీఆర్ఎస్ లోనే కవిత ఉండబోతున్నారా, లేకపోతే ఆల్టర్నేటివ్ గా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కొత్త పార్టీ స్థాపించే దిశగా కవిత వెళ్ళబోతున్నారా, లేకపోతే ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న పార్టీలతో వెళ్లే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్నిటికన్నా ముందుగా కొద్దిసేపటి క్రితం కవిత ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతా అంటున్నారు. కానీ ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే బిగ్ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏం జరిగే అవకాశం ఉంది? ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దీనికి సంబంధించి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రమౌళి గారు వెల్కమ్ టు ద స్పెషల్ షో. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్. తెలంగాణ రాజకీయాల్లో ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఇంకొక ఎత్తు అనే ఒక చర్చ జరుగుతోంది. ఇంతవరకు జరగంది అనే అంశానికి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా బర్స్ట్ అయింది. ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు వీడియోకి వెళ్ళే ప్రయత్నం చేయండి అండ్ స్టార్ట్ చేసేస్తాం మేము. ఎందుకంటే కనుక చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. చాలా క్వశ్చన్స్ ఇప్పుడు రైస్ అవుతున్నాయి. తెలుగు తెర మీద ఏం జరుగుతోంది తెలంగాణ రాజకీయాలు అనేది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఆర్టీవీ సమాచారం అందించే ప్రయత్నం చేస్తోంది. నేరుగా మా ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమౌళి గారు, ఇక్కడ ఫస్ట్ వినిపిస్తున్న మాట మరీ ముఖ్యంగా కవిత విషయంలో ఆడపిల్ల సెంటిమెంట్ కోసం కవిత ఇప్పుడు ప్రయత్నం చేస్తోందా? ఎందుకంటే పార్టీల గురించి మాట్లాడుకుంటున్నారు, పార్టీ మారిపోతుంది లేకపోతే మారుతుంది, ఈ డిస్కషన్కి సంబంధించి. బట్ అందరికన్నా ముందు ఆడపిల్ల సెంటిమెంట్తో తను పార్టీ మారే ఆలోచన చేస్తోందా, లేకపోతే పార్టీలోనే కంటిన్యూ అవుతోందా? ఎలా చూడాలి ఇప్పుడు ఈ అంశాన్ని? సచిన్, డెఫినెట్లీ టీఆర్ఎస్లో అది స్థాపించినప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారింది. టీఆర్ఎస్లో లేదా ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఎప్పుడూ లేనంత 2001 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ లేని ఒక పెద్ద సంక్షోభాన్ని అయితే ఇప్పుడు ఆ పార్టీ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆ పార్టీలోంచి చాలామంది సీనియర్ నాయకులు వెళ్ళిపోయారు. చెప్పాలంటే మీకు అప్పుడు కేసీఆర్తో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆలయ నరేంద్ర కావచ్చు, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్, ఆయనతో పాటు ఎంపీగా పనిచేసిన విజయశాంతి, అలాగే ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన విజయరామారావు ఉన్నారు, ఏ చంద్రశేఖర్ ఉన్నారు, తర్వాత సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇలాంటి నాయకులందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడూ లేని సంక్షోభం ఇప్పుడు తలెత్తింది. దానికి ప్రధాన కారణం తన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగిరేశారు. పార్టీలోంచి వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మొత్తం రంగం సిద్ధమైంది. అయితే ఇక్కడ వెళ్తూ ఆమె చేస్తున్న ఆరోపణలు, ఆమె లేవనెత్తిన ఇష్యూస్ మొత్తం ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఒక పెద్ద చర్చకు దారితీసినాయని చెప్పాలి. ముఖ్యంగా మీకు ఒక క్వశ్చన్ అడిగారు, ఆడపిల్ల సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారా అని. డెఫినెట్గా ఇక్కడ 2 ఇష్యూస్ జరుగుతున్నాయి సచిన్. బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే పార్టీకి డ్యామేజ్ జరగకుండా, పార్టీ మరింత నష్టపోకుండా కవితను బయటికి పంపించడం ఎలాగా అనే విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసింది. అందుకని ఏం చెప్పారు, ఎవరు ఈ విషయం మీద మాట్లాడద్దు, కవిత ఇష్యూకు సంబంధించి ఎవరు ఏది మాట్లాడినా విమర్శలు చేస్తే కవితకు సింపతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మాట్లాడకంటే కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి ఆ పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. కానీ ఇదే సమయంలో వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, ఎవరు మాట్లాడకుండా ఉంటే 2-3 రోజుల తర్వాత ఇష్యూ సబ్సైడ్ అయిపోతుంది, ఇష్యూ సైలెంట్ అయిపోతే ఇంకేదో ఇష్యూ వస్తుంది, ప్రజల్లోకి ఇంకొక ఇష్యూ గురించి మాట్లాడుకుంటారు. స్లోగా కవిత సైడ్ అయిపోతే ఎలాంటి సింపతి రాదు, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఆమె ఒకవేళ పార్టీ పెట్టినా కూడా ఎలాంటి ప్రజల్లో పబ్లిక్ నుంచి సపోర్ట్ కానీ సింపతి కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు బీఆర్ఎస్ నాయకత్వం. మరి కవిత వైపుని చూస్తే సాధ్యమైనంత సింపతి తీసుకొని తనకు ఎలాంటి అన్యాయం జరిగింది, తనకు కన్న తండ్రి కావచ్చు లేదా తన తోబుట్టువు అన్న కావచ్చు, తనకు ఎలాంటి అన్యాయం చేశారు, పార్టీలో ఇంతకాలం నుంచి ఉన్న తనకి ఎలాంటి అన్యాయం చేసి పంపిస్తున్నారనే విషయాన్ని ఆమె పదే చెప్పాలనుకుంటున్నారు. తద్వారా పబ్లిక్ నుంచి సింపతి, కార్యకర్తల నుంచి ఎక్కువ భాగం తన వైపు వచ్చే ఒక వ్యూహం, అలాగే పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పదే చెప్తున్నారు, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తారా, ఒక ఆడపిల్లని
నేను కడుపులో బిడ్డ ఉండగా తెలంగాణ పోరాటం చేశాను. తెలంగాణ కోసం నేను బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశాను. ఇక్కడ ఇంకో విషయం కూడా, నిజానికి తెలంగాణ ఉద్యమంలోకి లేటుగా వచ్చిందే కేటీఆర్. అంతకన్నా ముందు నుంచి నేను ఉన్నాను. తెలంగాణ జాగృతి పేరుతో నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాను. అలాంటి నాకే అన్యాయం చేస్తారా? తర్వాత ఒక ఆడకూతురు మీద, మీ ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేయిస్తారా అనే మాట వాడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల మీద కుట్ర జరుగుతోంది, ఈ కుట్రను ఎందుకు భగ్నం చేయట్లేదు, ఈ కుట్ర మీద ఎందుకు మీరు విచారణ జరపట్లేదని పదే పదే అనడం ద్వారా ఒక మహిళా సెంటిమెంట్, ఒక ఆడకూతురు సెంటిమెంట్, ఒక ఆడబిడ్డ సెంటిమెంట్ని రగిల్చి తద్వారా ఎక్కువ పబ్లిక్ నుంచి సింపతి తీసుకునే అవకాశం, పబ్లిక్ నుంచి ఎక్కువ సపోర్ట్ పొందే ఒక స్ట్రాటజీని కవిత ఫాలో అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం తనన్న లేఖలో దెయ్యాలున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, కోర్టులనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ మీద విమర్శనాస్త్రాలు గట్టిగానే సంధించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కనుక బీఆర్ఎస్ సమాధానం ఇవ్వకుండా కవిత విషయంలో సైలెంట్గా ఉంటే బహుశా మనం తెలుగులో అంటూ ఉంటాం మౌనం అర్థంగీకారం అని చెప్పి. సో ఆ కోణంలో బీఆర్ఎస్కు కాస్త ఈ దెబ్బ కొట్టే అవకాశం లేదనుకోవాలా? కానీ నిజానికి కవిత జైలుకి వెళ్ళి వచ్చారు. దాదాపు 6 నెలలు, 5 నెలల 12 రోజులు జైల్లో ఉండొచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత నన్ను సైడ్ లైన్ చేస్తున్నారు, పార్టీ కోసం ఇంత చేశాను, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను నా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా అని చెప్పడం ద్వారా నిజానికి ఈ వివాదాలు ఇప్పటి నుంచి కావు సచిన్. నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దాదాపు 6 సంవత్సరాల నుంచి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో, ఎందుకంటే మనకు తెలుసు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ కేంద్రంగానే పనిచేస్తుంటాయి. దానికి సంబంధించి మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కావచ్చు, అట్లాగే డిఎంకే కావచ్చు. వైఎస్ఆర్సీపీలో షర్మిల బయటకు వెళ్లాల్సి వచ్చింది, అలాగే డిఎంకేలో కరుణానిధి పెద్ద కొడుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది, అట్లాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు బయటకు వెళ్లాల్సి వచ్చింది. అట్లాగే చూస్తే రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీలో కూడా 2 కొడుకుల నుంచి ఒకరు బయటకు వెళ్ళాలి, ఎన్సీపీ నుంచి కూడా అదే పరిస్థితి. ఇట్లా ఎక్కడైతే ఒక స్థానిక పార్టీ, ఒక రీజనల్ పార్టీ ఉంటుందో ఖచ్చితంగా ఆధిపత్యం కోసం పోరాటం జరిగినప్పుడు చివరికి ఒకరే మిగులుతారు పార్టీలో, మిగతా వాళ్ళు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కవిత బయటికి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ సింపతి ఎలా ఉండాలి, ఎక్కువ మైలేజ్ ఎలా పొందాలి అనేది కవిత స్ట్రాటజీ. బట్ ఇక్కడ కవిత స్ట్రాటజీలో కేటీఆర్ పేరు వినిపిస్తోంది, హరీష్ రావు పేరు వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరినీ కూడా దాదాపుగా మేజర్ పార్ట్లో కేటీఆర్కి సంబంధించి టార్గెట్గానే మాట్లాడుతున్న చర్చ ఉన్న నేపథ్యంలో ఎందుకు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కవిత సంబంధించిన స్ట్రాటజీ సచిన్. ఎందుకంటే కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీ తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నారు. ఇప్పుడేంటి ఆయనకు నిజానికి కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, అనారోగ్య కారణాలు వచ్చినాయి, ఇంకొక 3.5 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. ఖచ్చితంగా కేసీఆర్ తన వారసుడు ఎవరు అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చేశారు. నిజానికి దీనికి సంబంధించి ఒక 3-4 సంవత్సరాలుగా కేటీఆరే తన వారసుడు అని కేసీఆర్ చెప్పకనే చెప్తున్నారు. ఇండైరెక్ట్గా ఎక్కడ సైన్స్ ఇస్తూనే ఉన్నట్టుగా ఉంది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కేటీఆర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిని చేశారు, తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వితిన్ డేస్లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు. ఒకనొక టైంలో ముఖ్యమంత్రిని కూడా చేస్తారు అన్న వార్తలు వచ్చినాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక సందర్భంగా చెప్పారు. కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకు కేటీఆర్ని నేను ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నాను అని నాతో చెప్పారు అని స్వయాన మోడీ అన్నారు. ఈ సందర్భంలో ఒకవైపు కేటీఆర్కు ఎలివేషన్స్ వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, ఆయన మంత్రి అయ్యారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? పార్టీలో నాకు సరైన ప్రాధాన్యం లేదు, సరైన ప్రాతినిధ్యం నాకు దక్కటం లేదు. ఈ పార్టీలో ఇక నేను ఎంతకాలం ఉన్నా కూడా నన్ను ఇలాగే తొక్కేస్తారు, నన్ను అణిచేసే ప్రయత్నం జరుగుతుంది ఆమె అని చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆమె కూడా ఇక నేను పార్టీలో ఎంతకాలం కొనసాగితే నేను అంతగా నష్టపోతాను, కాబట్టి ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం ఏంటి, నాకు పార్టీలో జరుగుతున్న అవమానాలు ఏంటి అని చెప్పి బయటికి వచ్చి ఒక సొంత పార్టీ పెట్టుకోవడమే మేలు అనే నిర్ణయానికి కవిత వచ్చినట్టున్నారు. అందుకనే ఇప్పుడు ఒక్కసారిగా ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఒక నిర్ణయాత్మకమైన స్టేజ్ వచ్చేసింది, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. కాబట్టి ఇప్పుడు లెటర్ రాశారు, చెప్తున్నారు కవిత, నేను లెటర్ రాయడం కొత్త కాదు, గతంలో చాలా ఉత్తరాలు రాశానని. కానీ నిజానికి గత ఉత్తరాలకి ఈ ఉత్తరాలకి చాలా తేడా ఉంది.
మొన్న ఎప్పుడైతే రాశారో మే 2వ తారీఖున రాసిన లెటర్లో చాలా స్పష్టంగా తన అసంతృప్తిని, తన ఆవేశాన్ని, పార్టీలో జరుగుతున్న లోపాలని, ముఖ్యంగా కేసీఆర్ చేసిన లోపాలని కూడా ఆవిడ చాలా విషయాలు చెప్పారు. మీరు పార్టీ నాయకుల్ని కలవరు, పార్టీ కార్యకర్తలకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, అలాగే మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టేశారు, అట్లాగే మీరు బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యలు పట్టించుకోవటం లేదని. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యూహంతో చేసినవే. అంటే పార్టీలో జరుగుతున్న లోపాలు చెప్పడం ద్వారా పార్టీ నుంచి బయటికి రావడం ద్వారా తనకు ఈ వర్గాలందరి సపోర్ట్ తీసుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. బహుశా ఇక్కడ 2 వ్యూహాలు కనిపిస్తున్నాయేమో మీరు అన్న మాటల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్క కేసీఆర్ని కొన్ని సందర్భాల్లో పొగుడుతూనే ప్రశ్నించారు, కానీ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు నేరుగా ప్రశ్నించారు. అంటే నేరుగా అక్కడ కేటీఆర్ని ప్రశ్నించారు అనుకో, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు, పార్టీ ఈ క్రమంలో బలహీనంగా ఉంది, ఇక్కడ వాయిస్ చాలా లోలో ఉంది, దీని మీద మాట్లాడట్లేదు కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ. సో నేరుగా అంటే డైరెక్ట్గా డాడీని హర్ట్ చేయకుండా, బట్ ఇక్కడ కేటీఆర్ని ఇండైరెక్ట్గా టచ్ చేశారు అనుకోవాలా, ప్రశ్నించారు అనుకోవచ్చా? ఎందుకంటే తన లెటర్ పెట్టి చూస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనం బయటకు కనిపిస్తే ఈరోజు చెప్పిన దాంట్లో ఈరోజు ఎవరైతే మీడియాతో చిట్ చాట్ చేస్తూ చాలా కేటీఆర్ మీద డైరెక్ట్గా దాడి చేశారు. కేటీఆర్ పేరు ఎత్తలేదు, కానీ ట్విట్టర్లో నిజంగా ఇంకో విషయం మీకు చెప్పాలి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎవరి ప్రోద్బలంతో అవుతారు? కేసీఆర్ ప్రోద్బలంతోనే, కేసీఆర్ అప్రూవల్తోనే, కేసీఆర్ చేస్తేనే అవుతారు. మరి ఈ ఎలివేషన్లు వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటి? ఎవరి అనుమతి ఉంది, ఎవరి అప్రూవల్ ఉంది? ఆబ్వియస్లీ కేసీఆర్ అప్రూవలే. అందుకని ఇండైరెక్ట్గా కేసీఆర్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, అంటే మీ వల్లే జరుగుతుంది అని చెప్పి. కాకపోతే ఏంటి, ఇంకో మాట అన్నారు, నన్ను బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది పార్టీలో అని. ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నం అంటే, నేను బయటికి వెళ్ళడం వల్ల ఎవరికి మేలు జరుగుతుందో వాళ్ళే చేస్తున్నారని. ఎవరికి మేలు జరుగుతుంది? ఆబ్వియస్గా కేటీఆర్కే జరుగుతుంది, కాబట్టి కేటీఆర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో కేసీఆర్కు కూడా కేటీఆర్ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక కొద్ది రోజుల క్రితం కేటీఆర్కు నోటీసులు వచ్చాయి విచారణకు హాజరు కావాలని. ఏ కేసులో వచ్చాయి? ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది, మీరు విచారణకు రండి అని చెప్పి నోటీసులు అందినప్పుడు మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు, ఇప్పుడు సరే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రమంతా కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు, నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ ఒక వారం క్రితం కేసీఆర్కు నోటీసులు వచ్చాయి. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి ఆ నిర్మాణంలో కావచ్చు, నిర్వహణలో లోపాల గురించి పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్తో పాటు హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కు నోటీసులు వచ్చినాయి. కానీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు వచ్చినప్పుడు ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఎందుకు రోడ్ల మీదకి రాలేదు? ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును, అంటే కేసీఆర్ పట్ల ఇంత చిన్న చూప. నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఏం చేశాడు? ట్విట్టర్లో ఒక చిన్న పోస్ట్ పెట్టేసి వదిలేశాడు. అంటే కేటీఆర్కు నోటీసులు వస్తేనేమో రాష్ట్రం అంతా అగ్నిగుండం అవుతుంది, ధర్నాలు చేస్తారు. అదే అంత పెద్ద స్టేచర్ ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడికి నోటీసులు వస్తే మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు, ఒక్క ధర్నా జరగలేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు నిరసన తెలపలేదు అనేది ఆవిడ ఏదైతే క్వశ్చన్ రేజ్ చేశారో అది ఇప్పుడు నిజంగా పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత ఆలోచన రేకెత్తించేలా ఉంది. అట్లాగే కొంతమంది ఇంకొక పాయింట్ అన్నారు, మీరు చెప్తున్నారు కేసీఆర్ని నడిపిస్తున్నాం మేము, కేసీఆర్కి మేము సలహాలు ఇస్తున్నామని. అంటే మీరు కేసీఆర్ కంటే పెద్ద నాయకుల, కేసీఆర్కు సలహాలు ఇచ్చేంత అనుభవం కానీ తెలివితేటలు కానీ మీకున్నాయా అని చెప్పేసి ఆవిడ ఆ పాయింట్స్ రేజ్ చేయడం ద్వారా మీరు కేసీఆర్ని తక్కువ చేస్తున్నారు, కేసీఆర్కు ఏదైనా నోటీసులు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం వల్ల మీరు కేసీఆర్ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనే పాయింట్ ఈరోజు కవిత లేవనెత్తారు. ఇంట్రెస్టింగ్. ఈ డెవలప్మెంట్స్ చూస్తూ ఉన్న క్రమంలో ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అట్ ద సేమ్ టైం అంటే మీరు అన్నట్టుగా ఎక్కడ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ప్రశ్నించే ప్రయత్నం జరుగుతోంది. బహుశా ఇనీషియల్ స్టెప్స్లో సాఫ్ట్గా మాట్లాడే ప్రయత్నం, లేకపోతే ఇలా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం, బహుశా కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అనుకో అతిశక్తి. కానీ కేటీఆర్ మీద చాలా డైరెక్ట్గా అటాక్ చేశారు. కేటీఆర్ పేరైతే ఎత్తలేదు, కానీ మీరు చాతగాని ఇదే సందర్భంలో అంటే కేసీఆర్కు నోటీసులు వచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్తూనే నాయకత్వానికి చేత కావట్లేదు, పార్టీని లీడ్ చేయటం మీకు చేత కావట్లేదని చాలా స్పష్టంగా యు ఆర్ ఇన్కేపబుల్ అని కూడా ఒక మాట వాడారు. దాంతోపాటు మీరు ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు, ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూలో కూడా పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడటం లేదు. ఇంకోటి, నా మీద కుట్ర జరిగింది అని నేను ఒక ఆడపిల్లని, మీ తోబుట్టుని, నేను నా పైన
కుట్ర జరుగుతోంది అని చెప్పినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? అదే హరీష్ రావు విషయంలో హరీష్ రావు మీద కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. హరీష్ రావు పార్టీ మారబోతున్నారు, బీజేపీలో చేరుతున్నారని కొన్ని వార్తలు వచ్చినప్పుడు పార్టీ నాయకులే దాసోజు శ్రవణ్ కావచ్చు ఇంకా కొంతమంది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇలా హరీష్ రావు మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళపై చర్య తీసుకోండి అని. మరి నా మీద కూడా దుష్ప్రచారం జరుగుతుంది, నా వెనకాల కుట్ర జరుగుతుంది అన్నప్పుడు పార్టీ ఎందుకు స్పందించలేదు, పార్టీ ఎందుకు నన్ను ఓన్ చేసుకోలేదు అనేది ఆవిడ రేస్ చేసిన క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే కేటీఆర్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇక్కడ కేటీఆర్కే ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది తప్ప మిగతా వాడిని పట్టించుకోవటం లేదు అనేది తన మాటల్లో క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ కావచ్చు, లేకపోతే దీని ఆన్సర్ అంతా కేసీఆర్ చేతిలో ఉన్న పక్షం. బట్ ఎక్కడ కూడా ఆయన మాట్లాడట్లేదు, మధ్యవర్తిత్వం అనే మాట వినిపిస్తోంది. బట్ అది కూడా మధ్యవర్తిత్వం, ఎవరో మధ్యవర్తి నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప డైరెక్ట్గా కేసీఆర్ డైరెక్షన్లో కాదు అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఇటువంటి పక్షంలో ఇప్పుడు కవిత బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. సో ఇక్కడ ఎలా చూడాలి, తను ఇంకా బీఆర్ఎస్లోనే ఉంటారనుకోవాలా, లేకపోతే తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు, బీఆర్ఎస్లో ఉంటారనే మాట మాత్రమే మాటల్లో ఉంది, చేతలు మాత్రం పార్టీ వైపు, కొత్త పార్టీ వైపు వెళ్తుంది అనుకోవాలా? ఎందుకంటే రెండు మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది సచిన్, ఇటు బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి, కవితను ఎలాంటి దాడి చేయకుండా, కవిత మీద ఎలాంటి విమర్శలు చేయకుండా, ఎందుకంటే విమర్శలు చేయడం ద్వారా ఆవిడకు పబ్లిక్ నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ సానుభూతి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సానుభూతి రాకుండా చేయడం కోసం ఎలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్న స్ట్రాటజీ ఏంటంటే ఆవిడ్ని ఏమనకుండా సైలెంట్గా బయటికి పంపించాలి, చేయాల్సిన పనులు చేస్తాం, కవితకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వం, కవితను ఎవరిని మనం బుజ్జగించాం, కవిత కోసం ఎవరిని పంపించాం, ఆవిడకు తనంతట తానుగా సైలెంట్గా పార్టీ నుంచి వెళ్ళిపోయేలా ఒక స్ట్రాటజీ బీఆర్ఎస్ నాయకత్వానికి ఉంది. కానీ సాధ్యమైనంత ఎక్కువ ఈ విషయంలో చర్చ జరిగి ఎక్కువ సానుభూతి తీసుకొని పార్టీ తనను సస్పెండ్ చేయాలి, పార్టీ తనను బహిష్కరించాలి, అలా చేయటం ద్వారా పబ్లిక్ నుంచి ఎక్కువ సింపతి పొందాలి, పబ్లిక్ నుంచి ఎక్కువ తనకు ఒక సానుభూతి వస్తుంది, దాని ద్వారా తను పెట్టబోయే కొత్త పార్టీకి ఉపయోగపడుతుంది, బలపడుతుంది అనేది కవిత స్ట్రాటజీ. అందుకని బీఆర్ఎస్ సైలెంట్గానే ఉంటుంది, అది ఆ బీఆర్ఎస్ నాయకత్వ వ్యూహం. కానీ సేమ్ టైం సైలెంట్గా ఉండటం వల్ల కవిత నష్టపోతారు కాబట్టి కవిత రిపీటెడ్గా ఇష్యూని రైజ్ చేస్తున్నారు. ఏదో ఒక కొత్త అంశాన్ని ఖచ్చితంగా లెటర్ రాశారు, లెటర్ సరే లీక్ అయింది, ఆ లీక్ ఎవరు చేశారు అనేది తర్వాత విషయం. ఈ లీక్ సందర్భంలో కూడా ఈరోజు కవిత ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. లీక్ వీరులు ఎవరో కనిపెట్టమంటే ఈ గ్రీకు వీరులు నా మీద దాడి చేస్తున్నారన్నారు. సరే, గ్రీకు వీరులు అనే మాట మీద చాలా విమర్శలు, చాలా రకమైన కామెంట్లు వచ్చినాయి. ఈ గ్రీకు వీరులు ఎవరు, ఎందుకు గ్రీకు వీరులు అంటున్నారని. అట్లాగే నిజానికి కేటీఆర్ని చాలామంది ట్విట్టర్ టిల్లు అని బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తుంటారు. ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ టిల్లు అని అర్థం వచ్చేలాగా ఈరోజు కవిత కూడా అదే మాట మాట్లాడారు. అలాగా ఒక రకంగా దీని ఇష్యూ పెద్ద చేయటం ద్వారా తన మీద దాడి జరగాలి, తన మీద దాడి జరగటం వల్ల ఎక్కువ సింపతి పొందొచ్చు అనేది కవిత స్ట్రాటజీ. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు తన మీద ఎలాంటి విమర్శలు చేయకపోతే ఏం చేయాలి, తను బీఆర్ఎస్ నాయకత్వం మీద విమర్శలు చేయాలి. బీఆర్ఎస్ నాయకత్వంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోపాలను ఎత్తు చూపడం ద్వారా కంపెల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులని. ఖచ్చితంగా దానికి ఏదో సమాధానం చెప్పవలసిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. నిజానికి మొన్న కేటీఆర్ కూడా వేరే సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీడియా ప్రతినిధులు అడిగారు కవిత రాసిన లెటర్ మీద. ఆ సందర్భంగా ఆయన అన్నారు పార్టీలో కోవర్టులు ఉన్నారు అని. నిజంగా ఒక రకంగా కవితే కోవర్ట్ అనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఈరోజు అదే పాయింట్ని మళ్ళీ కవిత లేవనెత్తారు. నన్ను రేవంత్ రెడ్డికి కోవర్ట్ అనే విధంగా మాట్లాడుతున్నాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని. సో దీన్ని సాధ్యమైనంత ఎక్కువ చర్చ జరిగేలాగా, సాధ్యమైనంత ఎక్కువ దీని మీద రచ్చ అయ్యేలాగా చూసుకోవడం ద్వారా కవితకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆవిడ పదే పదే ఈరోజు చిట్ చాట్ చేశారు మీడియా ప్రతినిధులతో. మొన్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక మీడియాతో మాట్లాడారు, ఆ తర్వాత అంతకుముందు లెటర్ రాశారు, మధ్యలో ట్వీట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఎవరి వ్యూహంలో భాగంగా వాళ్ళ ప్లాన్స్ చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఒకవైపు బీఆర్ఎస్ నాయకత్వం నిజానికి అంటే మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సొంత అన్న చెల్లెలు
తండ్రి కూతురు వీళ్ళంతా పొలిటికల్గా కలిసి పనిచేశారు. హరీష్ రావు కూడా వాళ్ళకు మేనబావయ్య అవుతారు, దగ్గర బంధువులే. ఇప్పుడు వాళ్ళ మధ్య సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయంటే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి చెప్తున్నారు, మొన్న దామోదర్ రావు అండ్ మోహన్ రావు అని ఇద్దరు వెళ్ళారు, ప్రతినిధులుగా వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి ప్రకటన రాలేదు. తమ వైపు నుంచి ఈ ప్రతినిధులను పంపించామనే మాట బీఆర్ఎస్ వాళ్ళు ఎవరూ చెప్పలేదు. అంటే వాళ్ళ మధ్యలో సంబంధాలు చాలా అంటే పరస్పరం కూర్చొని మాట్లాడుకోలేని స్థాయికి ఆ సంబంధాలు దిగజారినాయని మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో మళ్ళీ కేటీఆర్ కవిత కలిసి పనిచేస్తారా అనే క్వశ్చన్ ఎదురవుతుంది. ఇప్పుడైతే మనకు కనిపిస్తున్న ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మళ్ళీ ఇద్దరు కలిసి పనిచేయటం అనేది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. తెలంగాణ జాగృతిని రద్దు చేయాలి అనే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించాలనే చర్చ జరుగుతోంది. తెలంగాణ జాగృతి కనుక రద్దు అయితే అది బీఆర్ఎస్కి నష్టం అనుకోవాలా, లేకపోతే ఇటు కవితకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నిజానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలంగాణ జాగృతిని రద్దు చేయాలి అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కొంత నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయారు. అప్పటి నుంచే కవితకు కేటీఆర్కు మధ్య ఒక తీవ్రమైన విభేదాలు, చాలా తీవ్రమైన గ్యాప్ ఏర్పడింది. అది పెరుగుతూ వచ్చింది. ఇదే విషయం కూడా ఈరోజు కవిత ఒక పాయింట్ లేవనెత్తారు. 2019లో ఎలక్షన్ చూస్తే అంతకన్నా ముందే 2018లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2014కు మించి బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సంపాదించింది. ముఖ్యంగా ఆమె ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తుందో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం, అక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7ంటికి 7 బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఆ తర్వాత దాదాపు ఒక 6 నెలల టైంలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా కవిత ఓడిపోయారు. మొత్తం అందరూ 7కి 7 బీఆర్ఎస్ గెలిచి కవిత ఓడిపోవడం ఏంటి? అందులో పైగా కవిత అప్పటికి సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కూతురు. కాబట్టి ఇది స్పష్టంగా ఒక కుట్ర జరిగింది తనను ఓడించడానికి. పార్టీలో తాను బలపడితే ఎవరికైతే పోటీగా ఎదుగుతానని అనుకుంటున్నారో వాళ్ళు కుట్ర చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా వాళ్ళతో కావాలని చెప్పి కుట్ర పని నన్ను ఓడించారని కవిత చాలా స్పష్టంగా అప్పటి నుంచే ఒక అసంతృప్తిగా ఉన్నారు, ఒక ఆవేదనగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఈరోజు లేవనెత్తారు. నన్ను ఓడించడంలో కుట్ర జరిగింది అంటే మా అన్నే కుట్ర చేసి నన్ను ఓడించాడు, రాజకీయంగా నన్ను తొక్కేసే ప్రయత్నం చేశాడు అని చెప్తూ నేను మా నాన్న దగ్గర కూడా ఈ విషయం ఎత్తితే మా నాన్న కూడా ఒప్పుకున్నారు. నన్ను ఓడించడంలో కుట్ర జరిగిందనేది మా నాన్న కూడా ఒప్పుకున్నారు. కాకపోతే నేను ముందు గమనించలేకపోయాను. ఫలితాలు వచ్చిన తర్వాత నాకు తెలిసింది నిన్ను ఓడించడానికి కొంతమంది కుట్ర చేశారని మా నాన్న కూడా చెప్పాడు అని చెప్తూనే ఆవిడ ఒక అసంతృప్తి చెప్పారు. మరి నన్ను ఓడించిన ఎమ్మెల్యేల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నన్ను ఓడించిన ఎమ్మెల్యేల్లో కొంతమందికి ప్రమోషన్లు కూడా వచ్చినాయి. లైక్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రమోషన్ ఇచ్చారు. అంటే కేసీఆర్కు తెలిసే కుట్ర జరిగింది. కేటీఆర్ కావాలనే నన్ను రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేల ద్వారా కుట్ర చేసి నన్ను ఓడించాడు అనే అసంతృప్తి ఆ రోజు నుంచే మొదలైంది కవితలో. ఓకే, ఎందుకు నిజంగా కుట్ర జరిగినప్పుడు మీ ముందుకు తెలియకపోతే తెలిసిన తర్వాత అయినా ఎందుకు చర్య తీసుకోలేదు? ఆ తర్వాత వెంటనే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటం, మళ్ళీ కొద్ది రోజులకు వెంటనే ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తామనే వార్తలు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా కవితలో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తున్నాయి, తీవ్రమైన ఆవేదన ఆమెలో కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం, తెలంగాణ జాగృతిని రద్దు చేస్తానని అన్నారని చెప్పేసి ఎప్పుడైతే కవిత జైలుకు వెళ్ళారో, జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికే జైల్లో ఉన్నప్పుడే చాలా విషయాలు జరిగాయి. కవిత ఈరోజు కూడా అన్నారు, జైల్లో ఉన్నప్పుడే నా మీద పెద్ద కుట్ర జరిగింది, జైల్లో ఉన్నప్పుడే నాకు మా నాన్నకి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసే ఒక కుట్ర జరిగిందని. నిజానికి అంతకన్నా చాలా ముందు నుంచే కేటీఆర్కు కవితకు మధ్యలో గ్యాప్ ఉంది. అంతకు ముందు నుంచి అంతకు చాలా రోజుల 4-5 ఏళ్ల ముందు నుంచే కూడా ఎంపీగా ఓడించారని చెప్పి ఆవిడ అంటుంది. అయితే కేసీఆర్కు నాకు మధ్యలో కూడా గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అంటే నా వల్లే బీఆర్ఎస్ ఇమేజ్ దెబ్బతింది, నా వల్లే పార్టీ దెబ్బతింది అనేలాగా కేసీఆర్కు ఫీడ్బ్యాక్ ఇచ్చారని చెప్తూనే బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతిని బాగా యాక్టివేట్ చేశారు. ఎందుకంటే అర్థమైపోయింది, పార్టీలో నాకు భవిష్యత్తు లేదు, పార్టీలో నన్ను అణిచివేస్తున్నారు అనుకున్న క్షణం నుంచి ఆమె తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి ప్రతి జిల్లా పర్యటించడం మొదలుపెట్టారు. ఆ జిల్లాలో ఉన్న తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఎవరైతే కేసీఆర్ ఎవరినైతే దూరంగా పెడుతున్నారో వాళ్ళందరినీ కలవటం మొదలుపెట్టారు. అయితే ఈ సందర్భంలోనే కేటీఆర్
అసలు తెలంగాణ జాగృతి వద్దు, తెలంగాణ జాగృతిని రద్దు చేద్దాము. ఎందుకు ఆయన చెప్పిన కారణం ఏంటంటే తెలంగాణ జాగృతి అనేది ఒక సాంస్కృతిక సంస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ పండుగలని, తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేయడం ద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సంస్థకి ఇక ఉనికిలో ఉండాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ వాదిస్తూ దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలనే ఒక మాట కేసీఆర్ దగ్గర చాలా గట్టిగా పట్టుపట్టారు. అట్ ద సేమ్ టైం కవితకు సంబంధించి టూర్స్ కానీ మీటింగ్స్ కానీ ఏర్పాటు చేసుకోవద్దు అంటూ కేటీఆర్ డైరెక్షన్స్ ఇచ్చారనే చర్చ కూడా ఇప్పుడు చూడందుకుంటోంది. ఇక్కడ కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే ఒకవేళ కవిత ప్రెసెంట్ బీఆర్ఎస్తోనే తెగతింపులు చేసుకుందాం అనుకున్నప్పుడు ఇంకా మీ ఆదేశాలను ఎందుకు పాటిస్తారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. డెఫినెట్లీ. సో ఎందుకు మరి ఇటువంటి చర్చ జరుగుతోంది? నిజంగా చర్చ జరిగితే కవిత వినే పరిస్థితుల్లో లేనప్పుడు ఇంకా లాభం ఏంటి అక్కడ? ఓకే, కవిత జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామనే ప్రతిపాదన వచ్చింది. నేనే అడ్డుకున్నానని చెప్తూనే నేను జైల్లో ఉన్న టైంలోనే నా మీద పెద్ద కుట్ర జరిగిందని ఆవిడ చెప్తున్నారు ఆ రోజు నుంచి కూడా. అందుకే ఆమె జైలు నుంచి బయటికి వచ్చినప్పటికీ ఒక క్లియర్ కట్గా ఒక ఐడియాతో ఒక స్ట్రాటజీతో బయటకు వచ్చారు. అందుకనే బయటికి రాగానే కొంత అనారోగ్య కారణాల వల్ల కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు. కానీ సైలెంట్గా ఉన్న కారణంలో ఆ టైంలో కూడా ఆవిడ తనకు కావాల్సిన మనుషుల్ని కలుస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే కొంత ఆరోగ్యం కుదురపడిందో ఆ వెంటనే తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో పర్యటిస్తూ వచ్చారు. తనకు సంబంధించిన మనుషులు జాగృతి కార్యక్రమాలను చాలా యాక్టివేట్ చేశారు. అందులో కూడా చాలా స్ట్రాటజిక్గా వ్యవహరించారు సచిన్ కవిత. ఎందుకంటే ఏ పార్టీలో కూడా 100% అందరికీ న్యాయం జరగదు, 100% అందరూ సంతృప్తిగా ఉండడం జరగదు. ఎందుకంటే అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం కుదరదు, అన్నిటికీ అందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరగదు, చాలా లేదా పార్టీ పదవులు అందరికీ ఇవ్వడం వీలు కాదు. ఎవరైతే పార్టీ పదవులు రాని వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉండటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా కవిత చేరదీయటం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఆర్జేసీ కృష్ణ అనే ఖమ్మం జిల్లాలో పెద్ద నాయకుడు ఆయన అంతకుముందు 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ కూడా చేశారు. కానీ తర్వాత ఆయన సైడ్ లైన్ చేశారు. అట్లాంటి ఎవరినైతే పార్టీ సైడ్ లైన్ చేసిందో, ఎవరినైతే కేసీఆర్ కొంచెం దూరం పెట్టారో వాళ్ళందరినీ కలవటం మొదలుపెట్టారు కవిత. ముఖ్యంగా తెలంగాణ వాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తూ ఇంకొక స్ట్రాటజీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ కోసం అస్తిత్వం కోసం ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్. అదే ఎజెండాతో పోవడం వల్ల తనకు మైలేజ్ వచ్చే అవకాశం లేదు. అందుకని సొసైటీలో ఉన్న అత్యధిక శాతం ప్రజలున్న బహుజనవాదాన్ని ఆమె ఒక వ్యూహాత్మకంగా తీసుకున్నారు. బహుజనవాదం అంటే మనకు తెలుసు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరినీ కలవటం, వాళ్ళకు పెద్దపీట వేయటం అనేది మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా కూడా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టారు. బీసీలో అది కులగణన కావాలనే డిమాండ్ మొదలుపెట్టారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్ల కోసం మాట్లాడడం మొదలుపెట్టారు, ఎస్సీ వర్గీకరణ గురించి. అలాగే అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్తో ముందుకెళ్లారు. మొత్తం ఒక బహుజన ఎజెండాను తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్ ఒక తెలంగాణ ఎజెండాతో ఉంటే కవిత ఒక బహుజన ఎజెండాతో పోతూ నిజానికి ఒక 6 నెలల ముందు నుంచే తనకంటూ ఒక ప్రత్యేక పార్టీ, ఒక ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక అస్తిత్వం కోసం తను ఒక స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ తనకంటూ ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటున్నారు సచిన్. రైట్. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇటువంటి సిచ్యువేషన్లో ప్రెసెంట్ కవిత కనుక ఎగ్జిస్టెన్సీ అనేది లేకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తే తన గుర్తింపుకు సంబంధించిన అన్నట్టుగా అది క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అనే ఒక ముద్ర తన మీద ఉంది. ఇది ఇంపాక్ట్ మాకు చూపించిన బీఆర్ఎస్ అంతర్గతంగా చర్చ జరిగిందనే అంశం కూడా మన ఎలక్షన్స్ లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అటువంటి కవిత మళ్ళీ బయటకు వచ్చి పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఏ పేరుతో వెళ్ళే అవకాశం ఉంది అనే అంశం మొట్టమొదటిగా చర్చకు వస్తుంది. ఇది యాడింగ్ టు దిస్, ఒకవేళ ఇదే పార్టీ కొత్త పార్టీగా వచ్చిన తర్వాత ఇదే ముద్రతో తను ముందుకు వెళ్తే ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే పబ్లిక్లో కావచ్చు యాక్సెప్టెన్సీ వస్తుందా? ఈ చర్చకు సంబంధించి ఎలా చూడాలి? ఎందుకంటే ఇటు కవిత సన్నిహితులు కావచ్చు ఒక డిఫరెంట్ వర్షన్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలండి నెట్ని పార్టీ గురించి, అలాగే తన లిక్కర్ స్కామ్ ముద్ర గురించి? చాలామంది బీఆర్ఎస్ నాయకులు అయితే చాలామంది చెప్తున్నారు లిక్కర్ స్కామ్ వల్ల పార్టీ డ్యామేజ్ అయిందని, పార్టీకి బాగా నష్టం జరిగిందని. అయితే కవిత అయితే చెప్తున్నారు లిక్కర్ స్కామ్తో నాకు ఏ సంబంధము లేదు. ఇంకొక విషయం, నిజానికి ఆరోపణలు వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన చాలామంది నాయకులు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మనకు ఆ విషయం తెలుసు. కేవలం ఆరోపణలు వచ్చేంత మాత్రాన వాళ్ళకి పబ్లిక్ లైఫ్లో వాళ్ళకి ఆదరణ దొరకదు అని అనుకోలేము.
ఎందుకంటే మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 16 నెలలు అవినీతి ఆరోపణలతోనే జైల్లో ఉండి వచ్చారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అట్లా చాలామంది నాయకులు నిజానికి ఒక వాదన కూడా ఉంది. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి కూడా జైల్లో ఉండే వచ్చారు. కాబట్టి జైలుకి వెళ్ళటం, అవినీతి ఆరోపణలు రావడం అనేది నిజానికి ఇప్పుడు పెద్ద సమస్య కాదు, పెద్ద ఎజెండా కాదు. పబ్లిక్ కూడా నిజానికి ఈ అవినీతి ఆరోపణల్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. తర్వాత కవిత అయితే వాళ్ళు యథావిధిగా ఖండిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా ఎంతకాలం ఉంటుంది నిజంగా ఇది ప్రజలకు సమస్య ఇష్యూనా, ప్రజలు దాన్ని నిజంగా ఒక అవినీతిని ఒక సీరియస్ సమస్యగా తీసుకుంటారా అనేది కొద్దిగా అనుమానాస్పదమే. ప్రజలు నిజంగా దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు. అందుకని ఆవిడ ఏం చేస్తున్నారు, ఒక బహుజనవాదాన్ని తీసుకొని బహుజనవాదంలో కూడా ఎవరైతే నిరాదరణకు గురయ్యారో, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ఎవరినైతే దూరంగా పెట్టిందో అలాంటి తెలంగాణ వాదుల్ని కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కావాల్సినట్టుగా చాలామంది నిన్న మొన్న కూడా సింగరేణికి సంబంధించి ఒక 11 కమిటీలు వేశారు. ఆ కమిటీలను కూడా బీసీలకు ఎస్సీలకు చాలా పెద్దపీట వేశారు. ఇప్పుడైతే ఇంత చర్చ జరుగుతోంది, ఇంత రచ్చ జరుగుతోంది, అయినా కూడా కవిత మాత్రం తనకు సంబంధించి చాలా క్లారిటీతో ఉన్నారు, తన కార్యాచరణని అమలు చేస్తున్నారు. నిన్న మొన్న సింగరేణికి సంబంధించిన కమిటీలు వేసిన కవిత రేపు బెల్లంపల్లికి వెళ్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ ఆ జిల్లాల్లో చాలా సింగరేణి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వేలాది మంది అక్కడ కార్మికులు ఉంటారు. అక్కడ ఆమె చాలా మంచి పట్టుంది సింగరేణి కార్మికుల్లో. అందుకని రేపు మళ్ళీ బెల్లంపల్లి వెళ్తున్నారు. అక్కడ చాలామంది పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. తెలంగాణ జాగృతి ముఖ్యంగా అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీరు ఈ మాట అంటూ ఉంటే ఇదేదో కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా లేదు, నేరుగా కేసీఆర్కే ఛాలెంజ్ చేస్తున్నారా అనేలా కనిపిస్తోంది తన మూమెంట్ అంతా చూస్తూ ఉంటే. సో ఇది అలాగే కేసీఆర్కి ఛాలెంజ్ కింద చూడాలా, లేకపోతే కేటీఆర్కి విసురుతున్న ఛాలెంజ్గా చూడాలా? డెఫినెట్గా ఇది కేసీఆర్ కూడా ఛాలెంజ్. ఇప్పుడు కేటీఆర్కి ఎలివేషన్ వస్తుంది, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, లేదా పార్టీ మనం చాలాసార్లు చూడొచ్చు. చాలా విషయాల్లో కేసీఆర్ తన ప్రతినిధిగా కేటీఆర్ని పంపిస్తున్నారు. బహుశా ఢిల్లీ మీటింగ్లో కావచ్చు, లేదా ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఇంకా పార్టీకి సంబంధించి చాలా నిర్ణయాలు కేటీఆర్ తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయన 70+ ఉన్నారు. తన వారసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. తన వారసుల్లో కవిత, కేటీఆర్ ఇద్దరిలో ఎవరు అనుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన కేటీఆర్నే ఎంచుకున్నారు. మొన్న ఏప్రిల్ 27న వరంగల్లో భారీ సభ జరిగింది ప్లీనరీ సందర్భంగా. ఎందుకంటే సిల్వర్ జూబిలీ జరిగింది టీఆర్ఎస్ ఏర్పాటు చేసి. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా కేటీఆర్నే తన వారసుడిగా ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఎక్కడ కూడా హరీష్ రావుకు సంబంధించిన కట్అవుట్స్ కానీ, కవిత సంబంధించిన కట్అవుట్స్ కానీ ఎక్కడా లేవు. కేవలం కేసీఆర్ అండ్ కేటీఆర్వే కనిపించినవి. ఒక మెసేజ్ ఇచ్చారు. మరి తన పోరాటం కేటీఆర్ మీదే అయినా, తనకు అధికారానికి సంబంధించి తన పోటీ కేటీఆర్ అయినా, ఆ కేటీఆర్ వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ స్పష్టంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన వెనకాలండి తన దగ్గరకు వచ్చే నాయకులను కూడా కేటీఆర్ని కలవమని చెప్తున్నప్పుడు కేటీఆర్ను వ్యతిరేకిస్తున్నారు అంటే ఖచ్చితంగా కేసీఆర్ను ఛాలెంజ్ చేయటమే. అవును, కేటీఆర్ను తను చెప్పారు, నేను కేటీఆర్ను నాయకుడిగా ఒప్పుకోను, కేసీఆర్ను తప్ప ఇంకెవరిని నాయకుడిగా అంగీకరించను అన్నారు. బట్ కొద్దిగా తన రకరకాల అనారోగ్య కారణం కావచ్చు, వయసు కావచ్చు, నెక్స్ట్ కేటీఆర్ను నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నేను కేటీఆర్ను ఒప్పుకోను అని చెప్పడం ద్వారా కేసీఆర్ను ఛాలెంజ్ చేసినట్టే అవుతుంది. ఇంట్రెస్టింగ్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు జాగృతికి సంబంధించి అనుకున్నా, లేకపోతే కొత్త పార్టీకి వెళ్ళాలనుకున్నా, కొత్త పార్టీకి సంబంధించి ఎటువంటి పేర్లు చర్చలో ఉన్నాయి, ఎటువంటి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా డిస్కషన్ జరుగుతోంది, ఏ పేరుతో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే తనకు ఒక ఎనర్జీని ఇచ్చిన జాగృతి పేరును తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకా మరికొన్ని పేర్లను పరిశీలించడం జరుగుతుందా కవిత? సచిన్, ఒకటైతే క్లారిటీ వచ్చింది, కవిత ఇక బీఆర్ఎస్లో కంటిన్యూ కావడం అనేది దాదాపు అసాధ్యము, అసంభవం అనే కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో మాట్లాడుకునే సంబంధాలు కూడా లేవు కేటీఆర్కి కవితకు మధ్యలో. తర్వాత కేసీఆర్ స్పష్టంగా ఒక లైన్ తీసుకున్నారు, పార్టీలో 2 పవర్ సెంటర్లు ఉండకూడదు. 2 పవర్ సెంటర్లు కేటీఆర్కు ఎట్లయితే తను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా, రేపు పొద్దున ప్రెసిడెంట్ అయినా, ఇంకో పదవి వచ్చినా కూడా కవితకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తే తను కూడా ఒక పవర్ సెంటర్గా ఎదుగుతారు. తనకి వర్కింగ్ ప్రెసిడెంట్గానో, మంత్రిగానో, డిప్యూటీ ముఖ్యమంత్రిగానో ఇవ్వటం ద్వారా కేటీఆర్ మీద అసంతృప్తిగా ఉన్న నాయకులందరూ
కవిత దగ్గరికి వెళ్తారు. వెళ్ళటం ద్వారా ఆవిడ కొంతమందిని ఎంకరేజ్ చేసి తనొక గ్రూప్ని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళంతా కేటీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, పార్టీ దెబ్బతింటుంది, పార్టీ ప్రజల్లో ఎదిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇలా 2 పవర్ సెంటర్లు కుదరవు, దానివల్ల పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి స్పష్టంగా కేసీఆర్ ఒక లైన్ తీసుకున్నారు, కేటీఆరే వారసుడు, కేటీఆరే భవిష్యత్తు నాయకుడు అని ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇక బయటికి వెళ్ళడం తప్ప కవితకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న, ఏ పార్టీ ఏ పేరుతో వెళ్ళే అవకాశం ఉందని, ఇప్పటికైతే ఆమె చాలా పేర్లకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. మనకున్న సమాచారాన్ని బట్టి గత 2-3 రోజులుగా కవిత వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల అన్నతో విభేదించి బయటకు వచ్చారు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక నిజానికి పాదయాత్ర చేశారు, ఇక్కడ చాలా సమస్యల మీద పోరాటం చేశారు తెలంగాణలో, కానీ అయినా కూడా సక్సెస్ కాలేదు. అట్లాగే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, కొంతవరకు కొద్ది వరకు వెళ్ళారు తప్ప సక్సెస్ కాలేకపోయారు. ఆవిడ నిజంగా 2 రోజుల నుంచి కూర్చొని వాళ్ళ ఫెయిల్యూర్స్కి కారణం ఏంటి అనేది ఒక చర్చ ఒక అనలైజ్ చేస్తున్నారు, తన అంతరంగికులతో డిస్కస్ చేస్తున్నారు. అంటే మనం పార్టీ పెట్టడం ద్వారా, మనం పార్టీ పెట్టినప్పుడు ఏ తప్పులు లేకుండా చేయాలి, మనం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తే సక్సెస్ అవుతాం, వాళ్ళ ఫెయిల్యూర్కు కారణాలు ఏంటో తెలుసుకోగలిగితే మనం ఏ సక్సెస్ బాటలో ఎలా వెళ్ళగలం అనేది ఆవిడ చాలా సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఇంకా పేర్ల విషయానికి వస్తే, ఒకటి తెలంగాణ జాగృతి అనేది చాలా పాపులర్. నిజానికి బతుకమ్మ పండుగ నిజానికి తరతరాలుగా ఉంది బతుకమ్మ పండుగ తెలంగాణలో, కానీ దానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా కల్వకుంట్ల కవితే. ఆ సందర్భంగా తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మ పండుగే కాదు, చాలా తెలంగాణకు సంబంధించిన చాలా కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లే వాళ్ళు. టీఆర్ఎస్ ఎంత పాపులరో తెలంగాణ జాగృతి కూడా తెలంగాణలో అంత పాపులర్ పేరైంది. అందుకని ఆమె ఫస్ట్ చాయిస్ తెలంగాణ జాగృతి పార్టీ, టీజేపీ అని పెట్టుకోవాలి. అదే పార్టీ అదే పేరు ఖాయం చేయాలనేది ఎక్కువ మంది ఆమె అనుచరుల దగ్గర నుంచి వస్తున్న సూచన. అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అదొక టీజేపీ ఎందుకు, మన టీఆర్ఎస్ అని ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించారు, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అయిపోయింది. అది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎవరి దగ్గర లేనప్పుడు అదే పార్టీ పేరుతో మనం ఎందుకు పార్టీ స్థాపించకూడదు? నిజానికి ఆవిడ కొంతమంది దగ్గర ఎంక్వైరీలు చేస్తున్నారు. 1-2 చోట్ల నాకు తెలిసి సిద్దిపేట ఏరియాలో ఎవరో ఒక చోటా నాయకుడు టీఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ కూడా ఏదో ఒక వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న దాన్ని వైఎస్ జగన్ అక్కడి నుంచి తీసుకున్నాడు. అట్లాగే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని టీఆర్ఎస్తో ఎందుకు మనం పార్టీ నడపకూడదు? ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక అయితే ఇది కవితకి ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అవుతుందో తెలియదు, కానీ బీఆర్ఎస్కి మాత్రం బహుశా భారీ స్థాయిలో దెబ్బ కొట్టే అవకాశం అయితే వస్తుంది అనుకోవాలి ఎలక్షన్స్ టైంలో. ఐ రైట్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఒక సెంటిమెంట్ మనం మిస్ అవుతున్నాం, బీఆర్ఎస్ అని చెప్పడం ద్వారా మన తెలంగాణను మిస్ అయ్యాం. ఆ తెలంగాణ మిస్ అవ్వటమే మనకు ప్రజలకి నుంచి మనం బాగా దూరం చేసింది పార్టీని. అందువల్లే మన జరిగిన ఎన్నికల్లో మన పార్టీ ఓటమికి అది కూడా ప్రధాన కారణం అనే వాదన నిజానికి బీఆర్ఎస్ నాయకుల్లో, అంటే అప్పటి పాత టీఆర్ఎస్ నాయకుల్లో చాలామంది ఉంది. చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా అటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ మిగతా నాయకుల్ని చాలాసార్లు అడిగారు, మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చడమే మీ ఓటమికి ప్రధాన కారణమా అని. ఎందుకంటే ఇది ప్రజల్లో చాలా విస్తృతమైన చర్చ ఉంది. ఆ పేరులోంచి తెలంగాణ తీసేయటం అనేది చాలా పెద్ద దెబ్బతీసింది. అది తెలంగాణ ప్రజలతోటి ఆ కనెక్ట్ కాకుండా పోయిందనేది పెద్ద చర్చ అయితే ఉంది. దాంట్లో మీరు అంటుంటే నాకు ఎందుకు గుర్తొస్తుంది, మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అన్సెన్సార్డ్ కార్యక్రమంలో కూడా చాలా మంది లీడర్స్ మనం అడిగినప్పుడు వాళ్ళు అయితే చెప్పారు, మేము కూడా పునరాలోచన చేసే ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం చెప్పి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ మూవ్ తీసుకొని బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్ చేసే అవకాశం వస్తుందని కూడా అఫ్కోర్స్ ఇది కాస్త అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా అడుగుతున్న క్వశ్చన్ అవ్వచ్చేమో, ఏమో చెప్పలేము. రాజకీయాల్లో ఏమో ఎగరవచ్చు అంటూ ఉంటారు, కానీ అది మోస్ట్ అన్లైక్లీ. ఎందుకంటే ఇదే విషయం మీద కొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని నేను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది సాధ్యం కాదు, బీఆర్ఎస్ తోటే కంటిన్యూ అవుతాం, బీఆర్ఎస్ తోనే
అది కొంత సెంటిమెంట్ దెబ్బతిన్నమాట వాస్తవమే, కానీ నిజానికి పార్టీలో ఉన్న అంటే రకరకాల కారణాలు ఉన్నాయి మా ఓటమికి. అంటే సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం, లేదా మా మీద జరిగిన దుష్ప్రచారం కావచ్చు, లేదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారం కావచ్చు, ఇవి కారణాలు. అయితే తెలంగాణ అనే పదం పోవడం అనేది మాకు కూడా కొంత కనెక్షన్ పోయిన ఫీలింగ్ ఉంది తెలంగాణ ప్రజలతో అని అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మారటం అనేది సాధ్యం అయ్యే పని కాదు సచిన్. రైట్. సో మీరు అన్నట్టుగా ఒకవేళ టీఆర్ఎస్ అనే పేరుతో కనుక కవిత పెడితే ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది? అఫ్కోర్స్ ఇంతవరకు మనం బీఆర్ఎస్కి సంబంధించి డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నాం. కవితకు ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా ఎవరైతే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ కేసీఆర్ దూరం పెట్టి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఈ గూటికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఏ మేరకు అడ్వాంటేజ్ అవకాశం ఉంది కంప్లీట్గా కవితకు? నిజానికి పార్టీ పేరు మార్చడం వల్ల నాయకుల్లో అయితే పెద్దగా మార్పు రాదు, కానీ కోర్ తెలంగాణ పీపుల్ ఎవరైతే తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నారో, తెలంగాణ అనే పేరు చెబితే ఎవరికైతే ఆ నరాల్లో ఆ ఉత్సాహం ఉప్పొంగుతుందో అలాంటి వాళ్ళు మాత్రం కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. కామన్ పీపుల్, గ్రామాల్లో ఉండే పీపుల్ మాత్రం ఆ తెలంగాణ అనే పేరుకి చాలా కనెక్ట్ అవుతారు, దాన్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఆ తెలంగాణ అనే పదాన్ని. కాబట్టి అది డెఫినెట్గా కొంతవరకు కవితకు ఉపయోగపడుతుంది. కాకపోతే నిజంగా కవిత పబ్లిక్లోకి వెళ్ళి ఒక విజయం సాధించాలి, ఒక అడ్వాంటేజ్ పొలిటికల్గా ముందుకు వెళ్ళాలంటే మాత్రం అదొక్కటే సరిపోదు. ఆమె తీసుకున్న కార్యక్రమాలు ఏంటి, ఆమె దగ్గర ఉన్న ఎజెండా ఏంటి, ఆమెతో పాటు వస్తున్న నాయకులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా పనికొస్తాయి. అయితే డెఫినెట్గా వీటన్నిటితో పాటు తెలంగాణ అనే పదం డెఫినెట్గా తెలంగాణ ప్రజలతోటి ఎమోషనల్గా కనెక్ట్ కావడానికి మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది. మౌళి గారు మీరు అంటూ ఉంటే నాకు ఇంకోటి ఎందుకో స్ట్రైక్ అవుతుంది. బయటకు వచ్చారు కవిత, సరే, ఎందుకో షర్మిల ఇటు షర్మిలని కవితని కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కవిత పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, స్థాపించిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఈ చర్చ జరుగుతోంది. తను అఫ్కోర్స్ ఆవిడ ఖండించినప్పటికీ కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలా, ఎగ్జిస్టెన్సీ ఉంటుందా? ఎందుకంటే షర్మిల విషయంలో చూసాం, ఇక్కడ కాంగ్రెస్ మీద పోరాడారు, రోడ్ల మీదకి వచ్చి మీరు పాదయాత్ర చేశారు, దాంతోపాటు నిరసన వ్యక్తం చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్లోకి మర్జ్ అయ్యారు, అక్కడ ఏపీ పిసిసి చీఫ్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ కవిత సంగతి ఏంటి? కాంగ్రెస్తో వెళ్తారా, లేకపోతే బీజేపీతో వెళ్తారా, లేకపోతే పార్టీగా నుండి అవకాశం ఉంటుంది అనుకోవాలా? దీనికి సంబంధించి చాలా చర్చ అయితే జరుగుతోంది, రాజకీయ వర్గాల్లోనే కాదు, నిజానికి కామన్ పీపుల్లో కూడా ఈ చర్చ నడుస్తోంది. కానీ ఆమె కాంగ్రెస్లో చేరడానికి, బీజేపీలో చేరడానికి ఏం అవకాశం ఉంది? ఫస్ట్ బీజేపీలో అయితే రూల్డ్ అవుట్. దానికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయి. బీజేపీతో కేసీఆర్ కానీ బీజేపీతో బీఆర్ఎస్ సాఫ్ట్గా ఉండటమే తన ఆగ్రహానికి కారణమైంది. అంటే నన్ను జైల్లో పెట్టి దాదాపు 6 నెలలు నన్ను జైల్లో పెట్టిన పార్టీని మీరెందుకు విమర్శించలేదు? వరంగల్ సభలో మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయించారు? మీరు సాఫ్ట్గా ఉండటం అనేది నన్ను బాధించింది. అంటే నన్ను అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోలేదని నాకు అర్థమైంది. అలాగే దీనివల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కానీ, బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనో మెర్జ్ అవుతుందనే ఒక తప్పుడు సంకేతం పోయింది అనేది కవిత ఆవేదన. ఆవిడ తనను జైల్లో పెట్టిన బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి ఆవిడ బీజేపీలోకి వెళ్ళే అవకాశం అయితే నిల్, ఏమాత్రం అవకాశమే లేదు. ఎందుకంటే ఆమె కేసీఆర్తో విభేదించిన పాయింట్స్లో అది చాలా ముఖ్యమైంది. కాబట్టి తను వ్యతిరేకించిన పార్టీలోకి తను వెళ్ళే అవకాశం లేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు మీరు. కాంగ్రెస్ ఇష్యూలో తెలంగాణ వేరు, ఏపీ కాంగ్రెస్ వేరు. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సొంత పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా నడిపించలేని షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారా, లేదు పార్టీ కొద్ది రోజులు నడిపించి తర్వాత చేరతారా, లేదు డైరెక్ట్గా కాంగ్రెస్లో చేరతారనే చర్చ అయితే ఉంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పరిస్థితి వేరు. కాంగ్రెస్ కొంత బలంగా ఉంది. అసలు ఆల్మోస్ట్ ఏపీలో అయితే 0. అక్కడ 2-3 నాయకులతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, అక్కడ ఏమీ సక్సెస్ కాలేదు. కనీసం ఓటు బ్యాంకు కూడా పెరగని పరిస్థితి ఏపీలో ఉంది. అంటే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఏపీలో ఉంది. కాబట్టి అక్కడ వైఎస్ షర్మిలకు అక్కడ పోటీయే లేదు. అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల జస్ట్ ఆవిడ వాకిన్ లాగా వెళ్ళిపోయి డైరెక్ట్గా పిసిసి ప్రెసిడెంట్ కాగలిగారు.
ఎందుకంటే అక్కడ అందరితో ప్రయోగాలు చేసి సక్సెస్ కాలేక చివరికి ఒక స్టార్ లాగా మనకు షర్మిల కనిపిస్తారు. ఇక్కడ పరిస్థితి తెలంగాణలో అది కాదు. తెలంగాణలో ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుంది, అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి అప్పటికే ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. సిపిఐ నుంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. ఒక్కొక్కరు 20, 30, 40, 50 ఇయర్స్ నుంచి పార్టీలో కొనసాగుతూ బట్టి విక్రమార్క కావచ్చు, గోంటెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరారు. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఇంతమంది నాయకులు ఉన్న కాంగ్రెస్లో కవిత చేరడం ద్వారా తను వాళ్ళకన్నా పెద్ద నాయకురాలు కాలేదు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరి ముందు కవిత చాలా చిన్న నాయకురాలు అయిపోతారు. సో అక్కడికి వెళ్ళటం వల్ల కాంగ్రెస్లో తనకి ఏమాత్రం ప్రాధాన్యత, ఏమాత్రం ఇంపార్టెన్స్ దక్కే అవకాశం లేదు. మేబీ ఏదైనా కారణంగా తనకి ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి వచ్చినా కూడా తన మాటకి విలువ కానీ తనకి ఏమాత్రం ప్రాధాన్యత దక్కదు. కాబట్టి తర్వాత కాంగ్రెస్ కూడా ఒక విషయం ఆలోచిస్తుంది. నిజానికి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, ఇప్పటికే కవిత ప్రయత్నం చేశారని. కాంగ్రెస్ కూడా అవసరం లేదు, అనవసరంగా మాకు ఆ కుటుంబాన్ని చీల్చారు, పార్టీని చీల్చారనే పేరు తప్ప కాంగ్రెస్ కూడా ఇప్పుడు కవిత ద్వారా ఎలాంటి అవసరం లేదు, ఎలాంటి బెనిఫిట్ లేదు. కాబట్టి కాంగ్రెస్ కూడా ఆహ్వానించే అవకాశం లేదు. కవితకు కూడా అక్కడికి కాంగ్రెస్కు చేరటం వల్ల ప్రత్యేకంగా తనకు వచ్చే ఇంపార్టెన్స్ లేదు. నిజానికి ఆ మాత్రం ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఉండాలనుకుంటే బీఆర్ఎస్లోనే ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళి అదే ఎమ్మెల్యే పదవో ఎంపీగానో లేదా మినిస్టర్గానో ఉండడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కనీసం బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్ కూతురుగా ఒక గౌరవం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, ఒక ప్రాధాన్యత ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఆవిడ పార్టీలో చేరి చాలా జూనియర్ నాయకురాలుగా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉండే అవకాశం లేదు. రైట్, నిన్నటిగా బహుశా ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీలో ఉండి అక్కడికి వెళ్ళి ఇవ్వడం కష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్, బిఫోర్ కంక్లూడింగ్, ఇప్పుడున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే కవిత మళ్ళీ కేసీఆర్తో మాట్లాడడం, లేకపోతే కేసీఆర్ కవితతో మాట్లాడడం, ఈ భేటీ లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవాలా, లేకపోతే ఇది అతిశయోక్తి అనుకోవాలా, ఈ ఊహే అతిశయోక్తి అనుకోవాలా? నిజానికి దీనికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబానికి అత్యంత ఆప్తుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా మాట్లాడి ఈ జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరం. అయితే అప్పుడే కవిత పార్టీ నుంచి వెళ్ళిపోయారనో, లేదు చిట్ చాట్ చేసి ఏదో పార్టీ మీద విమర్శలు చేసింది కాబట్టి ఈ మాత్రానికే పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో బహిష్కరించడం అనేది జరగదు. ఖచ్చితంగా ప్యాచప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మొన్న వెళ్ళిన దామోదర్ రావు కూడా వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అట్లాగే మోహన్ రావు కానీ వినోద్ అయితే ఇంకా చాలా దగ్గర వ్యక్తి. కాబట్టి వీళ్ళు ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో నిజానికి తన తల్లి వచ్చి మాట్లాడవచ్చు, తండ్రి వచ్చి మాట్లాడవచ్చు, చాలామంది బంధువులు కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ వల్ల వ్యక్తిగతంగా మాట్లాడుకోలేకపోవటం కాదు, రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటి, రాజకీయంగా తన కెరీర్ ఎలా ఉందనేది ఇప్పుడు కవిత ఆందోళన. మీరు ఎంతసేపు కేటీఆర్ని ప్రమోట్ చేసి కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం చేస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఆమె ఆవేదన. నిన్న ఎవరైతే వచ్చి మాట్లాడారో వాళ్ళ దగ్గర ఆవిడ పెట్టిన ప్రపోజల్ కూడా ఇదే. నేను పార్టీలో చేరాలి, పార్టీలో కలిసి ఉండాలి అనుకుంటే నాకు ఏం పదవి ఇస్తారో, నాకు ఏం ప్రాధాన్యత ఇస్తారో ఇప్పుడే చెప్పండి అంటున్నారు. మరి ఈ విషయంలో కేసీఆర్ కొంత తగ్గి కేటీఆర్ని ఒప్పించి ఆమె కూడా సముచిత స్థానం ఇస్తే ఖచ్చితంగా ప్యాచప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అలా జరగటం కేటీఆర్ ఒప్పుకోకపోవచ్చు, కేసీఆర్ కూడా ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు కేసీఆర్ వల్ల, కవిత వల్ల పార్టీ డ్యామేజ్ అయింది, లిక్కర్ స్కామ్ వల్ల అని. ఇప్పటికే తెలంగాణ జాగృతిని మొత్తం రద్దు చేయాలి అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఆమె జిల్లాల టూర్లు వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నారు. ఆమె టూర్లు వెళ్ళిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు, ముఖ్యంగా అగ్రశ్రేణి నాయకులు ఎవరు కూడా కవితను కలవకుండా కట్టడి చేస్తున్నారు. చాలామంది మాజీ మంత్రులు ఎవరు కూడా, అటు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇటు జగదీష్ రెడ్డి కావచ్చు, జిల్లాలకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా నాయకులు ఎవరు కవితను కలవకుండా చాలా కట్టడి చేసి ఆమెను ఏకాకిం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, సో ఇటువంటి నేపథ్యంలో రేపు ఉదయం అండ్ ఇన్ సెన్స్ భవిష్యత్తులో కనుక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే ఇటు బీఆర్ఎస్లో పడే ఓట్లు, లేకపోతే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఓట్లు కవితకు వచ్చే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? అటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్
కవిత పార్టీ, సమ్ అదర్ పార్టీస్. సో ఈ ఈక్వేషన్లో ఇప్పుడు మళ్ళీ మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవాలి అక్కడ. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒకవేళ పార్టీకి కొన్ని సీట్స్ వస్తే అప్పుడు పార్టీలో ఆ సింక్రనైజేషన్లో కావాల్సి ఉంటుంది. సో అలా కవిత మళ్ళీ దగ్గరే అవకాశం ఉంటుందా, లేకపోతే కవిత సైడ్ అవ్వడం పూర్తిగా దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది అనుకోవాలా బీఆర్ఎస్కి? నిజానికి కవిత కొత్త పార్టీ, సొంత పార్టీ పెట్టుకుంటే ముఖ్యంగా నష్టపోయేది బీఆర్ఎస్. ఎందుకంటే కవితకి వచ్చే ఓట్లన్నీ కూడా అవన్నీ బీఆర్ఎస్ ఓట్లు. నిజంగా తెలంగాణ జాగృతికి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళంతా తెలంగాణకు సంబంధించి రకరకాల సందర్భాల్లో పార్టీ కోసం పనిచేస్తున్నారు. రేపొద్దున కవిత సొంత పార్టీ పెడితే ఈ లక్షల ఓట్లు కూడా ఖచ్చితంగా అవి బీఆర్ఎస్ నుంచి కవిత పార్టీకి పడే అవకాశం ఉంది. అలాగే ఇప్పటిదాకా బీఆర్ఎస్లో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, లేదా నిజంగా కొంతమంది కవితకు అన్యాయం జరిగింది, కవితను ఒక ఆడబిడ్డని ఆడకూతుర్ని అన్యాయంగా పంపించారు అని సింపతి కూడా కొంత రావచ్చు. అలా సింపతి కానీ వస్తే కొంత బీఆర్ఎస్కి పడే ఓటు బ్యాంక్ కూడా కవిత వైపు షిఫ్ట్ అవుతుంది. అయితే వన్ థింగ్ ఈజ్ క్లియర్ సచిన్, కవిత సొంత పార్టీ పెట్టుకున్న మొత్తం రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ. అంటే ఆమెకున్న రిసోర్సెస్ కావచ్చు, ఏ కారణంగా చూసినా కూడా తక్కువ. అయినా కూడా బీఆర్ఎస్ ఫలితాలని మాత్రం ఎఫెక్ట్ చేసి ఫలితాల మీద ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆమె 1 సీటు గెలిచినా, 2 సీట్లు గెలిచినా, 10 సీట్లు గెలిచినా కూడా ఎక్కువ ఓటు బ్యాంకుని చీల్చే అవకాశం అయితే ఉంటుంది బీఆర్ఎస్కు సంబంధించిన దాన్ని. మరి రాజకీయాలకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆమె చీల్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? వస్తే రావచ్చు. అలా వచ్చినప్పుడు బహుశా కవిత తన పార్టీని అందులో మెర్జ్ చేయొచ్చు, లేదా ఒక పార్ట్నర్గా ఉండొచ్చు. లేదు, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా వాళ్ళతో కొంత బార్గెనింగ్ పవర్ అయితే వస్తుంది. తను గెలుచుకున్న సీట్లను బట్టి, ఆ సీట్లను బట్టి బార్గెన్ చేసుకొని తనకు కావాల్సిన పదవులు కానీ తనకు కావాల్సిన ప్రాధాన్యతను పొందే అవకాశం అయితే కవితకు ఉంటుంది. బహుశా కర్ణాటకలో జేడీయూ లాగా. యా, థ్యాంక్ యూ సో మచ్ చంద్రమౌళి గారు. అది మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయో చూసాం. ఇటు కవిత కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. రోజుకు అస్త్రంతో, రోజుకు బాణంతో రాజకీయాల్ని మరింత వేడెక్కేలా చేస్తున్నారనడంలో అతిశక్తి లేదు ఎమ్మెల్సీ కవిత విషయంలో. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే బీఆర్ఎస్ షోకాస్ నోటీస్ ఇచ్చో, లేకపోతే బీఆర్ఎస్ తనంతట తానుగాను కవితను బయటకు పంపించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే కవిత తనంతట తానుగా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయేంత వరకు బీఆర్ఎస్ ఎదురు చూస్తుందా? రెండు వైపులా ఏం జరగబోతోంది? ఒకవైపు అడుగు పడితే ఇంకోవైపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మొత్తంగా ఎపిసోడ్లో కవిత ఏం చేయబోతున్నారు? కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే బీఆర్ఎస్లోని ఏవైనా డిస్కషన్స్ జరిగి బీఆర్ఎస్లను ఉంటూ కీలకమైన పాత్ర పోషించబోతున్నారు? రెండవది జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయాలు ఎగరవచ్చు అన్నట్టుగా ఏదైనా జరగచ్చు. కాబట్టి మీకేమనిపిస్తోంది? కవిత విషయంలో ఏం జరిగే అవకాశం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమౌళి గారు. అది ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారి విశ్లేషణ కవిత ఇష్యూకి సంబంధించి. మరి మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ టు ఆర్టీవీ. Gokulam Signature Jewels,